పరిష్కారం దిశగా మనం ఆలోచించాలి తప్ప సమస్య ఇంకా పెరిగేలాగా మనం ఆలోచించకూడదు కదా. సో వాట్ డూ యూ ప్రపోజ్? అబ్సల్యూట్లీ అండి. సమస్య పెంచాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, అన్ని ఇడిచిపెట్టి ఇప్పుడు జెన్జీలు ఇప్పుడు వాళ్ళన్న దాన్ని ఒక తీసుకుంటే వీళ్ళు ఎంజాయ్ చేసి వేరే పని చేద్దామని అనుకునేటోళ్ళు ఇవన్నీ వదిలేసి వాళ్ళకి ఎందుకు రోడ్డు మీద వచ్చి రావాల్సిన పని, గొడవ చేయాల్సిన పని ఏంటి? వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని ఇంకొకటి చాలా మంది గొడవ, అన్రెస్ట్, నిరసన అంటున్నారు. ఒకటి మనకి ప్రాథమిక హక్కుల్లో రాజ్యాంగం రాసినప్పటి నుండి మళ్ళీ అమెండ్మెంట్ అంటే అమెండ్మెంట్ లో అది లేదు అనే గోల పెద్దగా జరగకుండా ప్రాథమిక హక్కుల్లో ఉండేది ఏంది? మాట్లాడే స్వేచ్ఛ. మీరు గమ్మునుండొచ్చు, మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు, బొమ్మలు గీయచ్చు, చిత్రాలు చేయొచ్చు, పాటలు పాడొచ్చు, సంఘం పెట్టుకోవచ్చు, అందరు కలిసి ఒక దగ్గర మూకుమ్మడిగా వచ్చి ప్రశాంతంగా చర్చలన్నీ చేయొచ్చు. ఈ 7-8 ప్రాథమిక హక్కులతోటే దేశానికి స్వాతంత్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ కూడా వచ్చింది. కాబట్టి ఇది మనం మరవద్దు. పదే ఎవరు గలాన్ని విప్పి మేము ఇది తప్పు అని చెప్తే వాళ్ళని బ్లాంకెటెడ్ గా ఇది అనడం పూర్తిగా తప్పు. ఇంకోటి తప్పు అన్నప్పుడు ఇందాక ఫెలో ప్యానలిస్ట్ గారు క్రిమినల్ కేసులన్నీ చదువుకుంటూ వచ్చిండ్రు. పార్లమెంట్ లో ఉన్న ఎంపీలలో 85 మందికి క్రిమినల్ కేసులు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్నంత మాత్రాన వాళ్ళు క్రిమినల్స్ కారు. కోర్టులలో వాళ్ళు డిక్లేర్ చేయాలి. కోర్ట్ హ్యాస్ టు కన్విక్ట్ దెమ్. ఇదే పాయింట్ మీద నేను ఇంకొకటి చెప్తా. 770 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఈ దేశంలో ఇవాళకి ఏర్పడ్డాయి. 0 కన్విక్షన్. 42 మందిని అరెస్ట్ చేశాము, మేము చాలా సీరియస్ గా ఉన్నామని ఏదైతే ప్రభుత్వం ఆశ్వాసిస్తుందో ఈ ప్రజలకి, దేశ యువతకి, 0 కన్విక్షన్. బీహార్ లో జరిగినప్పుడు 2004లో ఇదే అన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసింది, సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఇందాక వారు అన్నారు 2010లో అయింది, 2016లో వచ్చింది. సార్ అది చట్టం, నేను చదివాను, చట్టం అది పార్లమెంట్ లో రికార్డులో ఉంటుంది. చట్టం అంటే 2016 అంటే నేనేమంటున్నా, చట్టం మీద చట్టం తీసుకురావడం ఏ ప్రభుత్వం అయినా అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు, వాళ్ళ పనే అది. కాబట్టి ఇప్పుడు ఎట్లుందంటే నేను రోజు ఆఫీస్కి పోతున్నా, నేను మంచి వ్యక్తిని అంటే అది కాదు. పోయిన పని సరిగ్గా చేసినప్పుడు నువ్వు మంచి ఎంప్లాయ్ అవుతావు. జస్ట్ ఆఫీస్ చట్టం పెట్టడం వల్ల మంచి ప్రభుత్వాలు కాదు,